చావు సరిహద్దు పక్కనే కనిపిస్తోంది. మరి రేపన్నది చూస్తామా రాలిపోతామా? ఇది సరిహద్దు గ్రామాల ప్రజల మనసుల్లో మెదులుతున్న అనుమానం. తూటా చప్పుల మధ్య తెల్లారిపోతున్న జీవితం వాళ్ళది. ఏ రోజుకు ఆ రోజు లెక్కలేసుకుంటున్న జమ్మూలోని ఆర్ఎస్ పురాకు సమీపంలోని సచికేత గ్రామంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వాతావరణం అంతా కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం మనం ఆర్ఎస్ పురాలోని సుచేత్గఢ్ సరిహద్దు గ్రామంలో ఉన్నాము. మనం ఈ సరిహద్దు గ్రామాన్ని చూసుకుంటున్నట్లయితే పూర్తిగా ఏ విధంగా పొలాల మధ్య కనిపిస్తా ఉంది. పొలాల దూరంగా మనకి సరిహద్దు అంటే ఇంటర్నేషనల్ ఐబీ స్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఆ విజువల్ కెమెరాలో కనిపిస్తున్న ఆ పచ్చ రంగు శిఖరంలో ఒకటి కనిపిస్తా ఉంది. అది పాకిస్తాన్ సరిహద్దులో భూభాగంలో ఉన్న మస్జిద్ గా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ గ్రామాన్ని ఊచే బైన్స్ గ్రామం అని చెప్తారు. అంటే పాకిస్తాన్ కి అవతల ఉన్న గ్రామం. భారత భూభాగంలో ఉన్న గ్రామం సుచేత్గఢ్ అయితే అవతల ఉన్న గ్రామం పేరు ఊంచే బైన్స్. ఆ గ్రామం కూడా పొలాల మధ్యలో సరిహద్దు కంచె కనిపిస్తా ఉందా మనకి సరిహద్దు వెంబడి. అయితే మనకి పూర్తిగా జమ్మూ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ నుంచి పై వరకు చూసుకున్నట్లయితే భారత్ పాక్ సరిహద్దు వెంబడి మన బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తత అయి ఉన్నారు. పూర్తిగా యుద్ధ ట్యాంకుల్ని కావచ్చు, అదేవిధంగా తమ వ్యూహాలకు అనుగుణంగా అన్ని రకాల ఆయుధ సంపత్తిని సరిహద్దు వెంబడి మోహరించున్నారు. ప్రతి చోట నిఘా కనిపిస్తా ఉంది సైన్యంది. ఈ దారి వెంబడ కూడా ప్రతి చోట క్యాంప్స్ ఉంటాయి సైన్యంది, బిఎస్ఎఫ్ సంబంధించి. ఆ తర్వాత లేయర్ లో ఆర్మీ సంబంధించిన క్యాంప్స్ ఉంటాయి. మనకు అదే విధంగా ఆ సరిహద్దు వెంబడి చూసుకున్నట్లయితే అక్కడ పాకిస్తాన్ జెండాతో ఉన్న ఒక పాయింట్ కనిపిస్తా ఉంది. ఆ పై పాయింట్ నుంచి వాళ్ళు మన భూభాగంలో ఉన్న పరిస్థితుల్ని, మన భూభాగంలో ఉన్న నుంచి ఎవరైనా చొరబడే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇలాంటి అంటే ఒక నిఘా కనిపెట్టి ఉంచడం కోసం అలాంటి టవర్స్ ని ఏర్పాటు చేస్తారు. మనకి పాకిస్తాన్ జెండాతోటి కనిపిస్తున్న ఒక టవర్, అది పాకిస్తాన్ భూభాగంలో ఉంది. యువతల మనకు చూసుకున్నట్లయితే ఆ చెట్ల మధ్యలో సరిహద్దు కంచె కనిపిస్తా ఉంది. ఈ కంచెకి యువతల ఉన్నది భారతదేశం, అవతల ఉన్నది పాకిస్తాన్. ఆ మధ్యలో కొంత భూభాగం దాదాపు 200 నుంచి 300 మీటర్ల భూభాగం ఉంటుంది. దాన్ని నో మ్యాన్ జోన్ అంటారు. అది భారతదేశానికి సంబంధించింది అయినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి ఉండదు. అంటే ఈ కంచెకి యువతల మాత్రమే మనం సైనికులకు సంబంధించిన శిబిరాలు గాని, క్యాంపులు గాని, ఇతర ఏ అంశాలైనా కూడా ఈ లోపు మాత్రమే, ఈ పరిధి లోపు మాత్రమే కట్టుకొని అక్కడ నుంచి మాత్రమే మనం పహారా కాయడానికి అవుతుంది. అదే విధంగా పాకిస్తాన్ తమ బార్డర్ ఏదైతే మనం చూస్తా ఉన్నామో టవర్స్ పాకిస్తాన్ సంబంధించింది, అదంతా పాకిస్తాన్ భూభాగం. వాళ్ళు అక్కడి నుంచి ఈ మన పరిస్థితుల్ని వాళ్ళు గమనించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇది పాకిస్తాన్ భారతదేశంలో మధ్య ఉన్న సరిహద్దుకు సంబంధించిన భౌగోళిక పరిస్థితి. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్స్, అదేవిధంగా వాళ్ళు ప్రతీకార దాడి మన ఫోర్సెస్ మీద, అదేవిధంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానం మీద చేసిన నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో కూడా సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనని పాటిస్తా ఉంది. కాల్పులకు తెగబడతా ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. तो क्या हो रहा है कल या परसों से जो यहाँ का माहौल कैसा है? माहौल तो ऐसे बिगड़ा हुआ है, लोग घरों से पीछे जा रहे हैं. तो आगे देखो क्या होता है, क्या करती है हमारी गवर्नमेंट. अभी हो जाना चाहिए आर पार का लड़ाई. लोग भी बहुत दुखी हैं, बॉर्डरों पे बहुत दुखी हैं लोग. तो ये शेल्स फेंके हुए हैं गांवों पे, जो घर पे मकान पे मैं देखी थी अभी ये शेल्स के जो निशाने हैं. तो ये यहाँ पर बॉर्डर से शेल्स हमेशा पड़ते हैं, पाकिस्तान के आर्मी डालते हैं इधर? हाँ जी, क्यों नहीं डालती है. वो आपने देखा नहीं है, जो देख रहे हो आप, डालती है. 24 घंटे डालती है जब होता है ये काम. घंटा नहीं, 1.5 नहीं, 2 नहीं, 24 घंटे फिर चलता है जब चलता है. फायरिंग. हाँ जी. तो आप लोग सुनते हैं कि ये हमारी फौजें और पाकिस्तान की आर्मी लड़ाई आड़ पार चलती रहती है? हाँ जी तो चलते हैं आप लोग? बिल्कुल. अच्छा, तो किसी की घायल होना इसके भी संभावना है? बहुत घायल होते हैं जी, पशु मर जाते हैं, आदमी मर जाते हैं, घायल होते हैं. చాలా మంది చనిపోతా ఉంటారు. మేమందరం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఏదో ఒకటి తేలిపోవాలి అని చెప్పి స్థానికుడు చెప్తా ఉన్నాడు. आप बताइए कौन से गाँव में कल और आज देखे तो ये फायरिंग चल रहा है? ये यहाँ पे सुचेतगढ़ में भी फायरिंग चल रहा था और चलता रहता है.
क्योंकि 24 घंटे जहाँ पे गोलाबारी होती रहती है। ये गांव में जो गोली वगैरह लगी हुई है मकानों पे, फिर जहाँ के लोग यहाँ से मकान छोड़ के बाहर सिटी में चले जाते हैं, आर्मी वाले इनको उठा देते हैं, क्योंकि इनका यही काम है जहाँ पे पशु पालना, अपना काम करना। ये जहाँ से जब उठा देते हैं फिर बेचारे वहाँ इनका कैंप लगा देते हैं, तो ये गोली 24 घंटे चलती रहती है। और जो यहाँ से गोली वारी आती है सीधे हमारे मकान पे या किसी हमारे पशु पे लगती है, जहाँ हमारे आदमी घायल हो जाते हैं उन पे लगती है। कई आदमी की डेथ हो जाती है, जहाँ पे बहुत परेशानी है अपने हमारे स्टेटगढ़ बॉर्डर में। अच्छा, कौन से किस्म के शेल्स पड़ते हैं इधर? जो मैं दूसरे मोटर के डालते हैं। मोटर के बॉम्ब्स। हाँ, मोटर के। तो अब क्या हाल है? यहाँ के गांव के लोग सभी जा चुके हैं? जहाँ से थोड़े जो बाहर लोग आधे चले गए हैं, आधे जहाँ पे है घर पे भी किसने रहना है, जहाँ पशु है उनका ही पालन पोषण करना है। तो बच्चे छोड़ दिए, पीछे चले गए बेचारे, उनके स्कूल की पढ़ाई का भी बहुत वो चल रहा है, छोड़ दिए उन्हें, चले गए हैं सिटी में रहने के लिए। और जहाँ पे बुजुर्ग आदमी, एक घर में 2-2 आदमी है, बस ज्यादा नहीं है। तो स्कूल चल रहे हैं, पूरे बंद हैं अब? बंद है जी, बंद है दिन के लिए? अभी तो मेरे ख्याल 5-7 दिन के लिए बंद है। पेपर थे बच्चों के, वो भी कैंसिल कर दिए उन्होंने। अच्छा, हाँ जी। ఇది ఇక్కడ గ్రామాల్లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా పూర్తిగా మూతపడ్డాయి. వాళ్ళు ఉన్న పరీక్షల్ని కూడా వాయిదా వేశారు. మోటార్ బాంబులకు సంబంధించి మోటార్ షెల్స్ ఇక్కడ వేస్తా ఉంటారు. ఈ గ్రామం అంటే మనం చూస్తా ఉన్నాం చాలా తక్కువ పరిధిలో ఉంది. అందువల్ల అక్కడి నుంచి ఎలాంటి దాడి జరిగినా కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం, అదేవిధంగా అటువైపు ఇళ్లు ధ్వంసం కావడం కావచ్చు, లేకపోతే మనుషులకు సంబంధించి గాయం కావడం, ప్రాణాలు పోవడం వంటి జరిగే ప్రమాదాలు ఈ సరిహద్దు గ్రామాల వెంబడి ఉంది. నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలతోటి ఈ గ్రామస్తుల్లో ఆందోళన నెలకొనుంది. ఇది ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందన్న ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం మనం ఈ సుచేత్గఢ్ గ్రామంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రెహానా ఎన్టీవీ, సుచేత్గఢ్, జమ్మూ నుంచి.